హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎన్నో పోషకాలు ఉన్న మకానా గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం మకానా తీసుకోవాలి. ఇది చాలా మంచిది అండి. షుగర్ పేషెంట్స్, బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో తప్పకుండా మకానా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద కొంచెం హీట్ ఎక్కినాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను మకానా ఒక కప్పు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు కొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. ముందుగా మకానాని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మనం ఒత్తినప్పుడు ఇలా పొడి పొడిగా అయిపోతే మనకు మంచిగా ఫ్రై అయినట్టు. వీటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పోపు దినుసులు కూడా కొంచెం లైట్గా ఫ్రై కానివ్వండి. తర్వాత దీంట్లోకి కొన్ని స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బగారాకు వేసుకుంటున్నాను. కొన్ని 2 లవంగాలు, 1 యాలక్కాయ, దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా వేరే కూడా వేసుకోవచ్చండి. మిరియాలు కూడా కావాలంటే వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి 2 మిరపకాయలని ఇలా కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి అండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయినాక దీంట్లో ఆనియన్ని ఇలా సన్నగా తరిగేసుకోండి. 1 కప్పు ఆనియన్ కూడా కొంచెం లైట్గా ఫ్రై కావాలండి. తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం పక్కన మిక్సీ జార్లో కొన్ని నువ్వులు, పల్లీలు, కొంచెం జీలకర్ర ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా ఒక పౌడర్ టైప్ అయినాక కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ టైప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లో 2 టమాటాలు ఇలా కట్ చేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో ఆనియన్స్ అనేవి ఇలా మంచిగా ఫ్రై కావాలి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇలా ఫ్రై అయితే. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఏ కర్రీ చేసినా మన ఆనియన్స్ అనేది మంచిగా మగ్గినట్లయితే కర్రీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. చూడండి, ఇక్కడ పచ్చివాసన పోయినాక అల్లం, దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ నేను చేసే రెసిపీకి అనేది కరెక్ట్గా సరిపోతాయండి. చూడండి, ఇలా కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా చూడండి పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ ప్యూరీ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్. తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలాలండి. అలా తేలినప్పుడే మనకు బాగుంటుంది. చూడండి, ఇక్కడ తగినంత కారం యాడ్ చేసుకోవాలి. కానీ నేనైతే 2 స్పూన్లన్నర యాడ్ చేశాను. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కల్లుప్పు యాడ్ చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మొత్తం కలిపేసి గరిటె అనేది పక్కన పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది పైకి తేలింది చూడండి. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత మసాలా, ధనియాల పొడి అండి, ఇవి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోండి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకోండి. కర్రీ అనేది సూపర్ ఉంటుంది టేస్ట్. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాని యాడ్ చేసుకోవాలి. ఈ మకానాకి మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టే విధంగా ఇలా కలుపుకోండి. వాటర్ ఏమి ఇప్పుడు యాడ్ చేయొద్దండి. ఒక 5 మినిట్స్ మకానా మొత్తం మసాలాను పీల్చే విధంగా మగ్గించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ మగ్గించుకుందాం క్యాప్ పెట్టి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అక్కడక్కడ. తర్వాత ఇక్కడ మీకు
గ్రేవీ ఎంత చిక్కగా కావాలో కొంచెం లూజ్గా కావాలనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడైతే చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి మంచిగా. గ్రేవీ అనేది చిక్కగా సూపర్ ఉంటుందండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం పైకి తెలిపింది, ఇలా ఉండాలి. అంతే. ఎండింగ్లో కసూరి మేతిని యాడ్ చేసుకోండి. కసూరి మేతి అనేది చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి ఈ కర్రీకి. ఉంటే వేసుకోండి, లేకపోతే దీని ప్లేస్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. చూడండి, అంతే. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి, నైట్ చపాతీలోకి, బిర్యానీ ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇవన్నీ ట్రై చేసాం, చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే ఇది చాలా ఫేవరెట్ అండి అందరికీ. అంతే, సర్వ్ చేసుకొని తినేయడమే. మార్నింగ్ టిఫిన్ దోశలోకి అయితే సూపర్ ఉందండి. ట్రై చేయండి తప్పకుండా. వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి.